బ్రేకింగ్ న్యూస్ ఏపీలో నకిలీ ఖాతాలతో సోషల్ మీడియా అకౌంట్లు నిర్వహిస్తూ దుష్ప్రచారం చేస్తున్న వారిపై కొరడా జులిపిస్తోంది కూటమి ప్రభుత్వం. ఫేక్ అకౌంట్స్ తో ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేల మీద తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. తిరుపతిలో మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే బాలకృష్ణ, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై పోస్టులు పెట్టిన అంజద్ ఖాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2 ఫేక్ ఎక్స్ అకౌంట్స్ క్రియేట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు గుర్తించారు. సత్యసాయి జిల్లా కదిరికి చెందిన అంజద్ ఖాన్ సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం హత్యాయత్నం కేసులో కదిరి సబ్ జైల్లో ఉన్న అంజద్ ఖాన్ ను పిటి వారెంట్ ఆధారంగా తిరుపతికి తరలించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై ఇప్పటికే సబ్ కమిటీ ఏర్పాటు చేసింది కూటమి సర్కార్. త్వరలోనే తప్పుడు ప్రచారం చేసే వారిని శిక్షించేందుకు చట్టం తీసుకురానుంది కూటమి ప్రభుత్వం. సోషల్ మీడియా పోస్టులపై అసెంబ్లీలో మాట్లాడిన హోంమంత్రి అనిత కులాలు మార్చుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. చౌదరి అంటూ పేర్లు పెట్టుకుని చంద్రబాబు, లోకేష్, పవన్ పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, చౌదరి అని ఉండడంతో జనంలో రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ అవుతుందని అనిత అన్నారు. మనకి మామూలుగా మన సొసైటీలో మతం మార్చుకునే ఒక అవకాశం ఉంది అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని చాలా మంది కులాలు మార్చుకుంటున్నారు అధ్యక్ష. కులాలు మార్చుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే చాలా మంది పేరు రెడ్డిలు కూడా చౌదరీల కింద మార్చుకొని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే పరిస్థితి. నేను దాని గురించి చెప్తున్నాను అధ్యక్ష. ఈరోజు మీకు ఒక వివేకానంద రెడ్డి అతను అసలు పేరు, కానీ అతను ఏం పెడతాడంటే ఎరాన్ చౌదరి అని పెడతాడు. పెట్టి ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, లోకేష్ గారి గురించి, ఎక్కడ ఎవరి గురించి అయినా కూడా నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడతాడు. కానీ బయటికి కనిపించేది ఏంటంటే చౌదరి. ఆ చౌదరి అని కనిపించేసరికి ఇంకో దానికి పర్సెప్షన్ వేరేగా క్రియేట్ అయ్యి జనాలకి ఒక రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడానికి చూసే పరిస్థితి. అదేవిధంగా ఆంధ్ర పాడ్కాస్టర్ అని ఒకడు ఉన్నాడు అధ్యక్ష. అతని కేసరి విజయారెడ్డి అతని పేరు. ఇంకొక ఉన్నాడు కరణం ఎన్టీఆర్ అని పెడతాడు. చిరంజీవి, అతను బ్రాకెట్లో చిరంజీవి ఉంటుంది. కరణం ఎన్టీఆర్. అతను చేసి సప్తగిరి రెడ్డి అతని పేరు. అసలు పేరు సప్తగిరి రెడ్డి. కానీ పెట్టేది ఏంటంటే అక్కడ నేమ్ ఏముంటుందంటే ఎన్టీఆర్ అని పేరు ఉంటుంది. సో అది ఆ రకంగా పోస్టులు పెడతారు. చలపతి చౌదరి, కానీ అది అసలు నేమ్ కాదు. అతని అసలు పేరు ఏంటంటే ముఖేష్ రెడ్డి. సో ఇలాగ చూసుకుంటే అధ్యక్ష చౌదరి ఆన్ ఎక్స్ అని ఉంటుంది. అతని వెంకటరామరెడ్డి. అంటే ఇలాగ చూసుకుంటే హ్యాండిల్ అంటే చాలా మంది ఒరిజినల్ నేమ్స్ పక్కన పెట్టి వాళ్ళు వేరేగా కులాలు మార్చేసుకొని కొంతమంది నాయుడు అని పెడతారు, కొంతమంది చౌదరి అని పెడతారు, కొంతమంది ఇంకేదో పేరు పెడతారు. కానీ అసలు పేరు వేరేగా ఉండి కులాలని కూడా సోషల్ మీడియా గురించి, డబ్బుల గురించి మార్చేసుకునే పరిస్థితులు ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చిన పరిస్థితి. మనకి ఏపీలో ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్ పై ఉక్కుపాదం మోపుతోంది కూటమి సర్కార్. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, 2 ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడం గాను అంజద్ ఖాన్ అయితే పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 పార్టీల నాయకులని, మంత్రులను, ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ చాలామంది ఈ మధ్య సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు వాళ్ళ కుటుంబ సభ్యుల పేరుతో కూడా దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఒక చట్టం కూడా తేబోతుంది. అయితే తాజాగా అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి ఒక అంజద్ ఖాన్ అనే 43 సంవత్సరాల ఒక వ్యక్తి ఎక్స్ వేదిక 2 కొత్త అకౌంట్లు క్రియేట్ చేసి మంత్రి నారా లోకేష్, అదేవిధంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వీళ్ళ ముగ్గురు పేరులతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కించపరుస్తూ కొన్ని అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలోనే అతని మీద తిరుపతికి సంబంధించినటువంటి తులసిరామ్ మునికృష్ణ గత నెల 20వ తేదీన తిరుపతి పోలీసులకి ఫిర్యాదు చేశారు. అయితే నిన్న అతన్ని అంజద్ ఖాన్ అయితే తిరుపతి పోలీసులు అరెస్ట్ చేసి జైలు కోర్టు సబ్మిట్ చేస్తే కోర్టు ప్రస్తుతం అతనికి 15 రోజులు రిమాండ్ విధించింది. అయితే అంజద్ ఖాన్ మీద ఆల్రెడీ ఇంతకుముందు కదిరిలో ఒక సోషల్ మీడియా కేసుతో పాటు హత్యాయత్నం కేసు ఉండడంతో ఆయన కదిరి సబ్ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో పీటీ వారెంట్ తీసుకుని పోలీసులు నిన్న కోర్టు హాజరుపరిచిన తర్వాత కోర్టు 15 రోజుల పాటు రిమాండ్ విధించింది. కేవలం ఇది ఒకటి మాత్రమే కాదు, చాలా చోట్ల ఇదే విధంగా పేర్లు మార్చుకుని కొత్త అకౌంట్లు సృష్టించి మంత్రుల్ని, ఎమ్మెల్యేని, వాళ్ళ కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ ఫేక్ ప్రచారం చేస్తున్న నేపథ్యం ఉంది. ఇదే అంశం మీద హోంమంత్రి అనిత కూడా జరిగిన అసెంబ్లీలో మాట్లాడారు. కులాన్ని మార్చుకుంటున్నారు, జనరల్గా మతాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కులాన్ని మార్చుకుని
రెడ్డి సామాజిక వర్గం ఉంటే చౌదరి సామాజిక వర్గం పేరు మార్చుకుని ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె కూడా మండిపడినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఫేక్ ప్రచారం ఫేక్ పోస్టుల మీద కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది. దానిలో భాగంగానే మా మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. క్యాబినెట్ సబ్ కమిటీ త్వరలోనే సమావేశమై విధి విధానాలు సిద్ధం చేసి ప్రభుత్వానికి సబ్మిట్ చేయబోతుంది. సబ్మిట్ చేసిన తర్వాత దానికి క్యాబినెట్ అప్రూవల్ తీసుకుని అసెంబ్లీలో పెట్టి ఒక చట్టాన్ని కూడా తీసుకురావాలని భావిస్తుంది. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున కూటమి నేతల్ని వాళ్ళ కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ అసభ్య పదజాలంతో ముఖ్యంగా మహిళలను కించపరిచే విధంగా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అంతేకాదు నిన్న తిరుపతి లడ్డూకు సంబంధించి కూడా హైదరాబాద్ సంబంధించిన ఒక ముస్లిం సామాజిక వర్గాన్ని వ్యక్తి దుష్ప్రచారం చేసే అంశంలో కూడా అతన్ని కూడా ఏపీ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ముందుగానే పోలీసులు హెచ్చరిస్తున్నారు. తప్పుడు పోస్టులు తప్పుడు ఫేక్ పోస్టులు పెడితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని ఇప్పటికే చెబుతున్నప్పటికీ చాలామంది తీరు మార్చుకోవట్లేదు. ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి మంత్రుల్ని ఎమ్మెల్యేలని అదేవిధంగా ప్రజాప్రతినిధులను టార్గెట్ చేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని లాగుతూ ఫేక్ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఒక ప్రత్యేక చట్టం తీసుకొస్తేనే ఇది అరికడుతుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురాబోతుంది. వచ్చే శీతాకాల సమావేశంలోనే దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టాన్ని రూపొందించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. రాజేష్, అయితే వంగలపూడి అనిత అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించి ప్రస్తావించారు. మీరు అన్నట్టు దీని పర్సెప్షన్ వేరేలాగా పోట్రే అయ్యే అవకాశం కూడా ఉంటుందంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. అయితే ఒక్క అమ్జద్ ఖాన్ మాత్రమే కాదు, చాలా మంది కూడా ఈ విధంగా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. వారందరినీ కూడా చెక్ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది మున్ముందు? ఖచ్చితంగా వంగలపూడి అనిత కానీ చాలామంది మంత్రులు ఇదే చెప్తున్నారు. కుటుంబ సభ్యుల్ని బయటికి లాగి రాజకీయాలు లాగడం కరెక్ట్ కాదు. గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా వైసీపీలో లేదా ఇతర పార్టీ నేతల్ని కానీ వ్యక్తిగతంగా రాజకీయంగా విమర్శలు మాత్రమే చేశాం. కానీ ఇప్పుడు కావాలనే కూటమి నేతలను టార్గెట్ చేసుకుని కొంత ప్రతిపక్ష నేతలు కానీ లేకపోతే కావాలనే వాళ్ళ అనుచరులు వాళ్ళ ఫాలోవర్స్ ఎవరైనా కానీ ఇలా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి కుటుంబ సభ్యులు రాగడం లేకపోతే వ్యక్తిగత అంశాలని తీసుకొచ్చి ఫేక్ ప్రచారం చేయడం కరెక్ట్ కాదనేది కూటమి ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఇది అరికట్టాలంటే ఖచ్చితంగా ఒక చట్టం రావాల్సింది. చట్టం వస్తేనే దీన్ని అరికట్టగలమని భావిస్తున్న నేపథ్యంలోనే చట్టాన్ని తీసుకురావాలని భావిస్తుంది. దానిలో భాగంగానే క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. క్యాబినెట్ సబ్ కమిటీ దీనికి సంబంధించిన విధి విధానాలు సిద్ధం చేసి ప్రభుత్వానికి సబ్మిట్ చేయబోతుంది. చూడాలి మరి ఇప్పుడు ప్రభుత్వం కూడా సీరియస్ అవుతుంది. వరుసగా అరెస్టులు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి పోస్టులు పెట్టే వాళ్ళు వెనక్కి తగ్గుతారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం కూటమి నేతలు కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఫేక్ పోస్టులు ఫేక్ ప్రచారం కారణంగా ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. చాలామంది చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు. కొంతమంది బహిరంగంగా చెబుతున్నప్పటికీ కొంతమంది చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి అలాంటి వారికి ప్రొటెక్షన్ కల్పించే విధంగా అదేవిధంగా ఫేక్ ప్రచారం చేసే వాళ్ళని శిక్షించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేక చట్టాన్ని అయితే తీసుకురాబోతుంది. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. మొత్తంగా ఫేక్ ఐడీస్ తోటి సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు చేస్తున్న వారిపై కూటమి సర్కార్ అయితే ఫోకస్ చేసిందనే చెప్పుకోవాలి. దీనికి సంబంధించి త్వరలో మున్ముందు కూడా ఒక చట్టాన్ని తీసుకొచ్చే దిశగా కూడా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.